ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. పేదరికం అతని ఇంటి చిరునామా, అవమానం అతని రోజులారీ అతిథి. స్కూల్కి చినిగిన బూట్లతో వెళ్తే చుట్టూ నవ్వులు. వీడి ఏమవుతాడ్రా అనే మాటలు. కాని రాము ఒక్కటే చెప్పేవాడు, ఇప్పుడే కాదు, ఒకరోజు నా పేరు వాళ్లే గుర్తుపెట్టుకుంటారు. రోజంతా స్కూల్, రాత్రి అయ్యేసరికి టీ షాప్లో పని. అలసటతో కళ్ళు మూసుకుంటే కలల్లో మాత్రం ఒకే మాట, నాక్కూడా విజయం కావాలి. ఒకరోజు టీ షాప్ దగ్గర ఒక వృద్ధుడు రామును చూసి అడిగాడు, నీ కల ఏంట్రా? రాము కళ్లల్లో మెరుపుతో చెప్పాడు, నా అమ్మా నాన్నని గర్వపడేలా చెయ్యాలి. ఆ మాట విన్న వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, అయితే నువ్వు గెలిచినట్టే, ఎందుకంటే గెలుపు అక్కడే మొదలవుతుంది. ఆ రోజునుంచి రాము చదువును ఒక ఆయుధంలా మార్చుకున్నాడు. ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, కాని పట్టుదల ఉంది. ప్రతి అవమానాన్ని, ప్రతి అపహాస్యాన్ని ఒక మెట్టు చేసుకున్నాడు. పరీక్ష రోజు వచ్చింది. ఫలితాలు వచ్చాయి. అదే రాము, అదే పల్లెటూరు, టాప్ ర్యాంక్. ఆ రోజు నవ్వినవాళ్లే చప్పట్లు కొట్టారు. రాము మైక్ పట్టుకుని ఒక్క మాట అన్నాడు, నన్ను నమ్మని వాళ్లకే నేను ఈ విజయం అంకితం చేస్తున్నా. ఇది కేవలం రాము కథ కాదు, ఇది నీ కథ. నీ పరిస్థితి నిన్ను ఆపదు, నీ భయం నిన్ను ఓడించదు, నీ ప్రయత్నమే నీ భవిష్యత్తు రాస్తుంది. ఇప్పుడు చెప్పు, నీ కల ఏంటి? ఈ వీడియో ఇక్కడే ఆగొచ్చు, కాని నీ ప్రయాణం ఇక్కడ ఆగకూడదు.